నమస్కారం. A1 తెలుగు ఫస్ట్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి పాలనలో విధ్వంసంపై వీడియోలు పంపాలంటూ వైఎస్సార్సీపీ పిలుపు. గ్రామాల్లో నిలిచిన అభివృద్ధిని రికార్డు చేయాలన్న తల్లి రాజేష్. ప్రజల స్వరాన్ని వీడియోల ద్వారా బలంగా వినిపిద్దామన్న వైఎస్సార్సీపీ. ప్రభుత్వ వైఫల్యాలపై కొత్త రాజకీయ చర్చకు తెర. నారావారిపల్లెలో కుటుంబ సమేతంగా సీఎం భోగి వేడుకలు. హరిదాసు పాటలు, గంగిరెద్దుల విన్యాసాలతో పండుగ సందడి. గ్రామీణ సంస్కృతి కాపాడాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన సీఎం. ప్రజలతో కలిసి పండుగ జరుపుకున్న చంద్రబాబు. జీరాంజీ పథకంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారమన్న డీకే అరుణ. పేరు మార్పే తప్ప ప్రయోజనాలు తగ్గలేదని స్పష్టీకరణ. గ్రామీణ ఉపాధి బలోపేతమే కేంద్ర లక్ష్యమన్న ఎంపీ. రాజకీయ లబ్దికి భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపణ. ములుగు జిల్లా రద్దు ప్రచారం పూర్తిగా అవాస్తవమన్న సీతక్క. ప్రజల్లో అయోమయం సృష్టించేందుకే తప్పుడు వార్తలంటూ మండిపాటు. ములుగు అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి. గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని స్పష్టం. పొంగల్ వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాల్లో దుమారం. మతాతీత పండుగ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం. హిందూ సాంప్రదాయాలను కించపరిచారన్న ఆరోపణలు. జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిన స్టాలిన్ వ్యాఖ్యలు. జర్నలిస్టుల అరెస్టుల అంశంపై రాష్ట వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిపి సజ్జనార్ స్పందిస్తూ ప్రస్తుతం ఎమర్జెన్సీ పాలన ఉందంటూ జరుగుతున్న ఆరోపణలను ఖండించారు. నిజంగా ఎమర్జెన్సీ పాలన ఉంటే విమర్శలు చేసేవారంతా జైల్లో ఉండేవారని వ్యాఖ్యానించారు. విచారణకు సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని, పోలీసుల పిలుపుని నిరాకరిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అయితే అరెస్టుల సమయంలో జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడంపై జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. ఇంటి తలుపులు పగలగొట్టి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్దమని వారు వాదిస్తున్నారు. ఈ ఘటన మీడియా స్వేచ్ఛ, పోలీసు అధికారాల వినియోగంపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. చట్టం ముందు పెడతాము, అప్పుడు చట్టం చూసుకుంటుంది. సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు, కానీ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధారం లేకుండా చేయడం చాలా బాధము. డెఫినెట్లీ చట్టం తన పని చేస్తుంది. అంటున్నారు కదా, రాత్రి ఎన్టీవీ దేవి ఇంటికి వెళ్లి చాలా అసభ్యంగా బిహేవ్ చేశారని ఆమె చెప్తుంది. ఎన్టీవీ సీఓ వాళ్ళ వైఫ్ తోని కూడా చాలా అసభ్యంగా బిహేవ్ చేశారు. ఇది పోలీసింగ్, కరెక్ట్ పోలీసింగ్ అని అనుకుంటున్నారా? అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా? మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈ రోజు ఒక మీ రిపోర్టరు మనం ఎట్లా పోవడానికి, రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధారపైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కాదానే, చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు పోతున్నారు? మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఎందుకు మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్టంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలు వీడియో రూపంలో పంపాలని వైఎస్సార్సీపీ రాజం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ తలై రాజేష్ పిలుపునిచ్చారు. గ్రామాల్లో అభివృద్ది నిలిచిపోయిన ప్రాంతాలు, గుడి, బడి సమీపాల్లో మద్యం దుకాణాల ఏర్పాటు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పంపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజల స్వరాన్ని బలంగా వినిపించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలే ప్రత్యక్షంగా చూపించారని, వాటిని భవిష్యత్తులో ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకు పార్టీ వినియోగిస్తుందని తెలిపారు. ఈ పిలుపుతో రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది. మన ఊర్లో తీసుకొచ్చిన చిన్న చిన్న పరిశ్రమలు అయితేనేమి, నాడు నేడు సందర్భంగా మనం ఎంత అభివృద్ధి చేసాం, ప్రభుత్వ స్కూళ్ళను కానీ హాస్పిటల్ కానీ, వీటిలన్నిటికీ సంబంధించి మనం చేసిన మంచిని, అలానే ఇప్పుడు కూటమి వలన వైఫల్యాలను కూడా మనం ఈ వీడియో చేసి ఈ యొక్క నెంబర్కి, అంటే ఒకసారి +26096286433 ఇంకొకసారి చూడండి, +26096286433 నెంబర్కు మీరు వాట్సాప్ చేసి మన యొక్క వైఎస్ఆర్ కుటుంబాన్ని కూడా మీరు ఈ పండుగ సందర్భంగా ఈ యొక్క వీడియోలను పంపించగలరని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా భోగి పండుగను సాంప్రదాయబద్దంగా జరుపుకున్నారు. గ్రామీణ వాతావరణంలో హరిదాస్ సంకీర్తనలు వింటూ గంగిరెద్దుల విన్యాసాలను తిలకించారు.
భోగి మంటల చుట్టూ పండుగ సందడి నెలకొంది. స్థానికులతో కలిసి పండుగ జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. సంక్రాంతి పండుగ రైతులకు ఆశలు నింపే పండుగగా పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొనడం వల్ల ప్రజల్లో సానుకూల స్పందన కనిపించింది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసి పండుగల సందర్భంగా ప్రజలతో నాయకుల అనుబంధాన్ని ప్రతిబింబించింది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన పొంగల్ పండుగపై వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. పొంగల్ను కులమతాలకు అతీతంగా అన్ని మతాల వారు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. పొంగల్ అనేది హిందువుల సాంప్రదాయ పండుగని, సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకునే విశిష్టత కలిగిన పండుగని బీజేపీ నేతలు పేర్కొన్నారు. మతాతీత పండుగగా చిత్రీకరించడం హిందూ విశ్వాసాలను కించపరచవేనని విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త వివాదం మొదలైంది. ఒకవైపు సామరస్యాన్ని ప్రతిపాదిస్తున్నారని, మరోవైపు సాంప్రదాయాలను మార్చే ప్రయత్నమని విమర్శలు వెల్లుతున్నాయి. ఈ అంశం జాతీయ స్థాయిలోనూ చర్చకు దారితీసింది. One good thing that what I am appreciating that the DMK government is celebrating Pongal. The Pongal is a part and parcel of a Sanatana Dharma festival. No one can dispute about it. Because even from Sangha literature, all the Hindu traditions are being followed in the Pongal festival. Without praying Sun God, where is the Pongal? He is inviting all the minority community people to celebrate Pongal. Nothing wrong in it. But what I am seeing that they are cleverly dividing the Pongal festival from the Hindu festival calendar, Hindu festival that environment, and they are giving a new meaning of a Dravida Pongal. What is a Dravida Pongal? Separately the DMK has found anything? Without puja anyone can do Pongal? And why this drama? The CM, he can celebrate Pongal, he can invite all the Hindu community people, even other community people. Whoever is celebrating the festivals, he has to wish for them. Without wishing for Pilayar Chaturthi, Ganesh Chaturthi, without wishing for Krishna Jayanti, without wishing for Deepavali, then what is the meaning of celebrating Pongal with the Christian and Muslim community people as if that they are celebrating Pongal, secularism Pongal? It's completely a drama to cheat the Hindu community people as if that he is celebrating some kind of a festival here. పాలమూరు ప్రజల భిక్షతో కేసీఆర్ ఎంపీ అయ్యారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శించారు. సీఎం అయిన తర్వాత పాలమూరు ప్రాంత ప్రాజెక్టులను 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పట్టించుకోకుండా ప్రాంతాన్ని వెనుకబాటుకు నెట్టేశారన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. విద్యలో వెనుకబడిన పాలమూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు. కేసీఆర్ పాలనలో అభివృద్ది కనిపించలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తోందన్నారు. ఉన్నాడు. ఆ రోజు కుటిల బుద్ధితోటి డబ్బుల కొరకు కక్కుర్తి పడి ఏదైతే జూరాల నుంచి సోర్సును మార్చి అటు శ్రీశైలం బ్యాక్ వాటర్కు పోయినావో అది తప్పు. తక్కువ డబ్బులతో ఎక్కువ పాలమూరును సస్యశ్యామలం చేయొచ్చు అని చెప్పి మళ్ళీ ఈరోజు బృహత్తరమైనటువంటి పథకాన్ని తీసుకొని ముందుకు వస్తా ఉన్నాడు. మొన్ననే PowerPoint ప్రజెంటేషన్లో చూసిండ్రు. విజ్ఞత గల నిష్ణాతులైనటువంటి నీటి రంగ నిపుణులందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు.
అట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. రేపు అదే వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు, నోరు ఎల్లబెట్టుకొని చూస్తావు బిడ్డ, పాలమూరు చరిత్రలో ఎప్పుడూ కన్నీ ఎరుగని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. అవి ఇంకా నిరాఘాటంగా నిర్విఘ్నంగా జరగడానికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అధికారికంగా వెనుకబడ్డ పాలమూరు జిల్లాకు ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు సపరేట్గా కేటాయించి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లతోటి పాలమూరును అభివృద్ధి చేసుకునేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక తయారు చేసి అది ముందుకు పోతుంది. రేపు అదే వేదిక ద్వారా చూస్తాం కనుక ఏదో నైరాశ్యంలో ఓటమిలో ఏదో మాట్లాడాలి కదా అని చెప్పి పాలమూరును నీ విమర్శలకు పావుగా మమ్మల్ని వాడుకోవద్దు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కల్వకుంట్ల తారక రామారావు గారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పై మంత్రి సవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన జగన్ కు సద్బుద్ది కలగాలని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది బాటను నడుస్తుంటే జగన్ ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసుల్లో ఇరుక్కున్న చంద్రబాబు న్యాయపరంగా బయటకు రావడం ప్రజలకు ఆనందం కలిగించిందన్నారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన తప్పులను ప్రజలు మర్చిపోలేదని, ఇప్పుడు జరుగుతున్న అభివృద్దిని చూసి ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షం విమర్శలు చేసే ముందు తమ పాలనను గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట రాజకీయాల్లో మరోసారి మాటల యుద్దానికి దారితీశాయి. అలవాటే, రంగులేసుకోవడం అలవాటే, ఆయనకి పేర్లు మార్చుకోవడం, రంగులు పిచ్చి, ఫోటోలు పిచ్చి, మరి మనం అన్ని చూసాం. ఈ పండగ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అతి తక్కువ కాలంలోనే కూటమి ప్రభుత్వంలోనే ఒక పక్క సంక్షేమ పథకాలు, అభివృద్ధి, సంపద, ఉపాధి చూపిస్తున్న ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం. ప్రజలు కూడా ఎంతో సంతోషంగా మరి సంక్రాంతి పండుగ చేసుకునే సమయంలో ఆయన గురించి మాట్లాడి మనం అంతా డిస్టర్బ్ కావాల్సిన పని లేదు. మరొక్కసారి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆయనకు కూడా మంచి బుద్ధి రావాలని కూడా నేను దేవుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే అభివృద్ధికి ఆయన చేసేకి చేత కాకపోయినా అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు అతి తక్కువ కాలంలోనే ప్రపంచ దేశాలన్నీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నాయి. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల నుంచి కూడా ఈరోజు పెట్టుబడిదారులు వస్తున్నారు, అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. అంతేకాకుండా మరి పండగ ముందు రోజే చంద్రబాబు నాయుడు గారు ఆణిముత్యంలో బయటకు వచ్చారు. ఆ రోజు ప్రపంచం అంతా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీకి నిబద్ధత, మీరు చేస్తుండే తప్పు. ఏ ఒక్క కేసైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆణిముత్తి గారు బయటికి రమ్మనండి, రాలేరు. ప్రజలందరికీ తెలుసు. ప్రపంచమంతా ఆ రోజు సంఘీభావం తెలిపింది. ప్రపంచమంతా నమ్మకాన్ని, ప్రజల నమ్మకాన్ని ఈ రోజు మరి కోర్టు తీర్పు ద్వారా కూడా రావటం నిజంగా మాకు సంక్రాంతి సంబరాల్లో మరొక బాగా ఉత్సాహంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికన్నా కళ్ళు తెరిచి మరి అభివృద్ధి కోసం సహకరించవలసిందిగా కూడా కోరుతున్నాను. ప్రకాశం జిల్లా గిద్దలూరులో తహసీల్దార్ కార్యాలయం వద్ద భోగి పండుగ వేడుకలు సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని భోగి మంటలను ప్రారంభించారు. ప్రజలు పాత ఆలోచనలు విడిచి కొత్త ఆశలతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలు ముగ్గులు వేసి భోగి మంటల చుట్టూ తిరుగుతూ పండుగ సందడిని పెంచారు. సంక్రాంతి రైతులకు ఆనందమిచ్చే పండుగగా ఆయన పేర్కొన్నారు. గ్రామీణ సంస్కృతి, ఐక్యతను ఇలాంటి వేడుకలు మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. ప్రజలతో కలిసి పండుగ జరుపుకోవడం వల్ల నాయకులు, ప్రజల మధ్య అనుబంధం పెరుగుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం గిద్దలూరులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ భోగి శుభాకాంక్షలు. స్టార్ట్ చేయమంటారా? అందరికీ నమస్కారాలు. ముందుగా గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క భోగి పండుగ సందర్భంగా సకల భోగ భాగ్యాలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రావాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఏ ఆకాంక్షతోనైతే ఆయన సుపరిపాలన అందించాలని ధ్యేయంగా ఉన్నాడో ఆ ధ్యేయం సంపూర్ణంగా నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ
నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జర్నలిస్టుల అరెస్టులపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. పండుగ రోజుల్లో ప్రజలు ఆనందంగా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సీఎం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని విమర్శించారు. మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయడం, వారి మీద కథనాలు రాయించడం వంటి కుట్రలు సీఎం చేస్తున్నారని అన్నారు. ఈ విషయాలు హైకమాండ్కు అర్థమయ్యాయని పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛపై దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలను భయపెడుతున్నందుకే జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట రాజకీయాల్లో మీడియా స్వేచ్ఛ అంశాన్ని మరింత చర్చకు తీసుకొచ్చాయి. 8 మంది పోలీసు అధికారుల చేత వేసిండు. అయితే ఇంకొకటి హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడో రేవంత్ రెడ్డి గారి మీద కొడంగల్లో మద్దూరు లోపల కావలి వెంకటేష్ అనేట ఆయన ఏదో పోస్టు పెట్టిండంట రేవంత్ రెడ్డి గారికి ప్రతికూలంగా. ఆ పోస్టు పెడితే గాయన మీద కూడా సిట్టులో ఇంక్లూడ్ చేసిండు. అంటే ఈ సిట్టు ఎట్లున్నది, ఎవరి మీద పనిచేస్తుంది అనే దానికి ఉదాహరణ ఏంటంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇష్యూ మీద వేయడంతో పాటు కొడంగల్ మద్దూరులో జరిగినటువంటి ఏదో వాట్సాప్ గ్రూపు లోపల సీఎం గారికి అనుకూలంగా వస్తే మంచిగా ఉండేదేమో, ఇది వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి ఎప్పుడో జరిగిన దాన్ని, మళ్ళీ అదేదో నిన్న మొన్న కాదు, ఎప్పుడో జరిగిన దాని మీద కూడా సిట్ వేసిండంటే, ఈ సిట్ అనే దానికి ఏమన్నా విలువ ఉందా? సిట్టు ఎవరి మీద వేయాలి, అసలు ఎందుకు వేయాలా? నీ ఉద్దేశం లోపల సిట్ అంటే ఇంగ్లీష్ పదం సిట్ ఉంటుంది కదా, సిట్ అంటే కూర్చో అంటే కూర్చోవాలా, లేవంటే లేవు, గా విధంగా అయిపోయినట్టున్నది. రైళ్లలో ప్రయాణికులకు కాఫీ, టీ, సూప్ విక్రయించే విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఉపయోగిస్తున్న కిటిళ్లు సౌకర్యవంతంగా లేకపోవడం, హైజీన్ లోపించడం వంటి సమస్యలపై వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా వాల్తేరు డివిజన్ కొత్త వెండింగ్ ప్లాస్కులను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాస్కులు విక్రేతలకు సులభంగా ఉండడంతో పాటు ప్రయాణికులకు ఆకర్షణీయంగా, పరిశుభ్రంగా ఉండనున్నాయి. ఐఆర్సీటీసీ ద్వారా విక్రయించే పానీయాలు ఇకపై ఈ విధానంలోనే అందించనున్నారు. ప్రయోగాత్మకంగా ఏపీ ఎక్స్ప్రెస్ లో ఈ మార్పును అమలు చేస్తున్నామని డీఆర్ఎం లలిత బోహ్రా తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. Very appealing to the passenger, and therefore we have started this new experiment where you can see that this boy who is doing the catering service in the train, his both hands are free. When he go to the passenger, this is a thermos where he has kept the hot items, hot milk or hot water or whatever it is, and whatever the thrash which generate due to this is kept here, and he has a QR code also. So if anybody, the passengers, we always encourage them to make the digital payment so they can make a digital payment. And this as an experiment we are going to start in the AP Express train on this auspicious occasion when the entire Andhra Pradesh is celebrating the Bhogi festival. From today we will start this service, and depending upon the customers' feedback, we will keep on improving it. త్రిపుర రాష్ట గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ ప్రత్యేక అందాన్ని సంతరించుకుంటుంది. అక్కడ అల్పనానే సాంప్రదాయ కళ పండుగలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. బియ్యం పిండి, సహజ రంగులతో మహిళలు ఇళ్ల ముందు, గోడలపై అందమైన నమూనాలు గీస్తారు. ఇది తరం నుంచి తరానికి వస్తున్న కుటుంబ సాంప్రదాయం. తల్లులు తమ కుమార్తెలకు, అత్తలు, కోడళ్లకు ఈ కళను నేర్పిస్తారు. అల్పనా కళ కేవలం అలంకరణ మాత్రమే కాదు, కుటుంబ బంధాలను బలోపేతం చేసే సాంప్రదాయంగా భావిస్తారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాలన్నీ ఈ కళతో కలకలలాడతాయి. స్థానిక సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడే ఈ అలవాటు త్రిపుర పండుగ వాతావరణానికి ప్రత్యేక గుర్తింపునిస్తుంది.
రాష్ట్రంలో నిషేధిత పత్తి విత్తనాల విక్రయాలు జరుగుతున్నాయని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమ వ్యాపారులు నిషేధిత విత్తనాలను విక్రయిస్తున్నారన్నారు. ఇవి సాగుకు, పంట దిగుబడికి తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతులు అధికారికంగా అనుమతించిన విత్తనాలనే కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లా స్థాయిలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు పెంచాలని ఆదేశించినట్లు చెప్పారు. నిషేధిత విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఈ హెచ్చరిక రైతు వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రయత్నం చేస్తున్నారు, అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆధారాలతో తెలిసిపోయింది. అమెరికాలో ఉండే విత్తన కంపెనీలు కూడా అక్కడే టెస్ట్ చేయించుకొని ఇక్కడ అమ్ముకోవచ్చు. మేము ఇక్కడ మళ్ళీ అవి మంచివేనా, నిజంగానే రైతుకు ఉపయోగపడతాయా, దిగుబడి వస్తుందా, దీంట్లో ఏ విధమైన ప్రమాదకరమైన వస్తువులేమి లేవు కదా అని చూడడానికి కూడా అది కూడా లేకుండా అక్కడి నుంచే సర్టిఫై చేసే విధంగా ఒక దారుణమైన యాంటీ ఫార్మర్, యాంటీ అగ్రికల్చర్ చట్టం ఒకటి తెచ్చిండ్రు. రేపు బడ్జెట్ సెషన్ లో అది పెట్టబోతున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన జీరాంజీ పథకంపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. కొత్త పథకం ద్వారా గ్రామీణ ఉపాధి అవకాశాలను మరింత బలోపేతం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేరు మార్పు మాత్రమే జరిగిందని, పథకం ప్రయోజనాలు తగ్గలేదని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తోందని ఆరోపించారు. గ్రామీణాభివృద్దికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకత పెరిగిందని, డిజిటల్ విధానాలతో లబ్దిదారులకు నేరుగా ప్రయోజనాలు అందుతున్నాయన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించాలని ఆమె పిలుపునిచ్చారు. 25 రోజులకు పెంచిండ్రు. ఆ వ్యవసాయ పనుల సమయంలో 60 రోజులు ఖచ్చితంగా బ్రేక్ ఉండాలనేటటువంటి విషయాన్ని దీంట్లో పెట్టిండ్రు. ఇలా మహాత్మా గాంధీ పేరు లేదని ఎరడైనా వీళ్ళు మహాత్మా గాంధీ పేరు ఊర్లలో ఉచ్చరించిందా ఎంఎన్ఆర్జిఎస్ లో? ఎరడైనా ఇప్పుడున్నటువంటి మాట్లాడే నాయకులు ఎడైనా మాట్లాడిందా? మహాత్మా గాంధీ పేరుతోనే స్వచ్ఛ భారత్ ని ప్రారంభం చేసింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే. వాళ్ళ చివరి మాటలు, గాంధీజీ చివరి మాటలైనటువంటి హే రామ్ అనేటటువంటి మాటలు దీన్ని జోడించే విధంగా జీ రామ్జీ అనేటటువంటి పథకానికి ఈరోజు వికసిత్ భారత్ జీ రామ్జీ అనేటటువంటి పేరు ఈ పథకాన్ని పెడితే వాళ్ళకు ఉన్నటువంటి బాధ ఏందని అర్థం కావటం లేదు. ములుగు జిల్లాను రద్దు చేయనున్నారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఖండించారు. ప్రజల్లో అయోమయం సృష్టించే ఉద్దేశంతో కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ములుగు జిల్లా అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్య, వైద్య రంగాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. జిల్లా రద్దు అనే ప్రశ్నే లేదని, అభివృద్ది పనులు కొనసాగుతాయని చెప్పారు. ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. గిరిజనుల హక్కులు, సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ములుగు జిల్లా వాసుల్లో నెలకొన్న ఆందోళన కొంతమేర తగ్గింది. ములుగు జిల్లా గురించి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు కొంతమంది రకరకాలుగా తప్పుడు ప్రచారాన్ని క్రియేట్ చేస్తారు. ఎవరు దయచేసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఎవరు తప్పుడు వార్తలను క్రియేట్ చేయకండి. శాస్త్రీయంగా జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా నిశ్చింతగా ఉండండి. తప్పకుండా ములుగు జిల్లా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలియజేస్తాం. చెత్త కుప్పలో లభించిన 45 సవర్ల బంగారాన్ని నిజాయితీగా పోలీసులకు అప్పగించిన పారిశుద్ధ కార్మికురాలు పద్మను లలిత జ్యువెలరీ చైర్మన్ డాక్టర్ ఎం కిరణ్ కుమార్ ప్రత్యేకంగా సత్కరించారు. తన ఇంటికి ఆహ్వానించి ఆమెను ఘనంగా గౌరవించారు. పద్మ చూపిన నిజాయితీ సమాజానికి ఆదర్శమని ఆయన ప్రశంసించారు. కష్టాల్లో ఉన్నప్పటికీ నైతిక విలువలు విడిచిపెట్టని ఆమె చర్య అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. పద్మకు ఆర్థిక సహాయం అందించి భవిష్యత్తులో తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటన నిజాయితీకి విలువ ఇంకా ఉందని నిరూపించిందని పలువురు అభిప్రాయపడ్డారు. పద్మను గౌరవించిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి పాలనలో విధ్వంసంపై వీడియోలు పంపాలంటూ వైఎస్సార్సీపీ పిలుపు. గ్రామాల్లో నిలిచిన అభివృద్దిని రికార్డు చేయాలన్న తల్లి రాజేష్. ప్రజల స్వరాన్ని వీడియోల ద్వారా బలంగా వినిపిద్దామన్న వైఎస్సార్సీపీ. ప్రభుత్వ వైఫల్యాలపై కొత్త రాజకీయ చర్చకు తెర.
నారావారిపల్లెలో కుటుంబ సమేతంగా సీఎం భోగి వేడుకలు, హరిదాసు పాటలు, గంగిరెద్దుల విన్యాసాలతో పండుగ సందడి. గ్రామీణ సంస్కృతి కాపాడాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన సీఎం ప్రజలతో కలిసి పండుగ జరుపుకున్న చంద్రబాబు. జీరాంజీ పథకంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారమన్న డీకే అరుణ, పేరు మార్పే తప్ప ప్రయోజనాలు తగ్గలేదని స్పష్టీకరణ. గ్రామీణ ఉపాధి బలోపేతమే కేంద్ర లక్ష్యమన్న ఎంపీ, రాజకీయ లబ్దికి భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపణ. ములుగు జిల్లా రద్దు ప్రచారం పూర్తిగా అవాస్తవమన్న సీతక్క, ప్రజల్లో అయోమయం సృష్టించేందుకే తప్పుడు వార్తలంటూ మండిపాటు. ములుగు అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి, గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని స్పష్టం. పొంగల్ వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాల్లో దుమారం. మతాతీత పండుగ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం. హిందూ సాంప్రదాయాలను కించపరిచారన్న ఆరోపణలు. జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిన స్టాలిన్ వ్యాఖ్యలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.